నారే నల్లారే నారే నల్లారే నారే నల్లారన్నారే నారో నారే నల్లారు మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి మదన సుందరి దారి నా బోవంగా దొరగాడుగాసే మదన సుందరి మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న 3వ వర్ధంతి సందర్భంతో ఉన్నటువంటి అనుభూతిని కూడా ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటున్నట్టు పరిస్థితుంది. మనతో పాటు ప్రజా కవి గాయకుడు అంబటి వెంకన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. యుద్ధ నౌక గద్దర్ అన్న 3వ వర్ధంతి అన్న అప్పుడే 3 సంవత్సరాలు కూడా గడిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. గద్దర్ అన్నతోటి మీకున్న అనుభూతి ఎట్లా ఉండండి? గద్దర్ అన్నతో నాకున్న తెలంగాణ ఉద్యమ సాన్నిహిత్యము, తెలంగాణ ఉద్యమ సంబంధమే ఉంటది. ప్రధానంగా 2006లో నకరికల్ ధూమ్ధామ్ సభ పెట్టినప్పుడు చెరుకు సుధాకరణ ద్వారా గద్దరన్న పరిచయము. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ నల్గొండ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా గద్దరన్నతో కలిసి అడుగులేసినటువంటి సందర్భాన్ని మనం చెప్పుకోవచ్చు. గద్దరన్న అనగానే గొంతు, గద్దరన్న గొంతు అంటే సినిమా పాటల్లో బాలసుబ్రహ్మణ్యము, జేసుదాసుని ఎట్లయితే చెప్పుకుంటామో, విప్లవ పాటలో ప్రజా ఉద్యమాలను నడిపించినటువంటి ఒక గొంతుకు ఏదైనా ఉన్నది అని అంటే, ఒక ప్రత్యేకమైన గొంతుకు ఏదైనా ఉన్నదంటే అది గద్దరన్న గొంతు. విప్లవ పాట ఎట్లా ఉంటది, జానపద పాట ఎట్లా ఉంటది అంటే దానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి వాడు గద్దరన్న. అందుకే గద్దరన్న చనిపోయినప్పుడు 1 సంవత్సరం తర్వాతను నేను రాసుకున్నటువంటి పాటలో, ఆ గొంతులో ఏమున్నదో, ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని, ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని నిశ్శబ్ద విప్లవ గీతమయ్యిండు. ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని నిశ్శబ్ద విప్లవ గీతమయ్యిండు. అల్లి బిల్లి పాటలల్లి పాడాలేదు, అల్లి బిల్లి పాటలల్లి పాడాలేదు, శ్రమజీవుల గొంతు కయ్యి నిలిసిండు. కరుడు గట్టిన వలస పాలకూడాంధ్ర, కరుడు గట్టిన వలస పాలకూడా నాడు కాల్పులే జరిపించి ఆనందపడ్డాడు. ప్రాణముందో లేదో డాక్టర్లు చూస్తే గొంతుంది సాలంటూ సంబూరపడ్డాడు. తూటాలు గుండెల్లో దాసుకొని, తూటాలు గుండెల్లో దాసుకొని తుపాకి తానయ్యి మోత మోగినా గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో.
గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం. గద్దరన్న ఆ పదమే ఒక యుద్ధానికి నాంది, గద్దరన్న పదమే ఒక పాట. గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం. గోషి గొంగడి కాలి గజ్జెలు, నెత్తికి రుమాలు చేతిలో కర్ర, పాటకే నిలువెత్తు ప్రాణం, ఆట పాటే అన్నకాయుధం. నిర్బంధాల కంచెలు దాటి రాజ్యహింసపై రణం చేసిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. గద్దరన్న చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత రాసుకున్నటువంటి పాట. ఎందుకనంటే గద్దరన్న ఆ పుర రిక్షోడో నీ రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా అని ఒక జానపద పాటకు పేరడీగా తీసుకొని విప్లవ పాట రాసినటువంటి గద్దరు అక్కడి నుంచి మొదలైన తన ప్రస్థానం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఒక సంచలనాన్ని సృష్టించిన పాటలు. అంటే గద్దరన్న పాటల ప్రస్థానాన్ని మనం చూసినప్పుడు ఆయన చిన్నతనంలోనే తన తల్లి పాడినటువంటి జానపదాలని, తన తల్లి పాడినటువంటి పాటల్ని, ఆమె మరాఠీలో తెలుగులో అద్భుతంగా పాడగలుగుతుంది ఆమె లక్ష్మమ్మ. ఆమె పాడినటువంటి పాటల్ని ఈయన వేరొక రాగంలోకి వేరొక పదాలను తీసుకొని పాడుతూ వాళ్ళ అమ్మని చిన్నప్పుడే సంతోషపెట్టేటువంటి గొంతు గద్దరన్నది. అట్లా తన మొదలైనటువంటి తన పాటల ప్రస్థానం అది ఉస్మానియా యూనివర్సిటీలో చేరి ఉద్యమాల వైపు అడుగులేసి అనేక పాటలు, ముఖ్యంగా నల్లగొండకు సంబంధించి, నల్లగొండ విప్లవోద్యమాల కాలంలో నల్లగొండ నుంచి ఒక మెరికల్ లాంటి విప్లవ కార్యకర్తలను తయారు చేసినటువంటి క్రమంలో స్వర్ణక్కని గురించి రాసినటువంటి పాట ఎప్పటికీ మనం మర్చిపోయినటువంటి పాట. వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ, చెమట సుక్కలా వందనమమ్మ, చేను సెలకలా వందనమమ్మ, కన్న తల్లులా వందనమమ్మ, చిన్ని కూనలా వందనమమ్మ, బంధుకూల వందనమో నా చెల్లేల స్వర్ణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ. తెలుగు సీమలో తెలంగాణరా, తెలంగాణరో నల్లగొండరా, తెలుగు సీమలో తెలంగాణరా, తెలంగాణమున నల్లగొండరా, కారం పొడిరో కళ్ళనందుకొని రజాకార్లపై రణం చేసినాం, నల్లగొండరా ఎర్ర జెండరా, నువ్వు నల్గొండ చెల్లెలువే నా చెల్లేల స్వర్ణమ్మ చిలకమ్మ, నల్గొండ చెల్లెలువే నా చెల్లేల స్వర్ణమ్మ చిలకమ్మ, తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ. కన్నీటి చుక్కలు అంటే ఆ పదాలు వింటుంటే కళ్ళమ్మటి ఇట్లా అశ్రుధారలు కారుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా అంటే ఒక కవిగా రచయితగా అంటే నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే కవులు రచయితలనే కన్నీరు పెట్టిన పదాలు గద్దరన్న పాటల్లో ఉంటాయి. చెమట చుక్కల వందనమే చేను చెక్క ఇవన్నీ పక్కన పెడితే చిలకమ్మ తిలకమువే, చిలకమ్మ తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ, పాల పిట్టెలా వందనమమ్మ, చేను చెలకలా వందనమమ్మ, కన్న తల్లులా వందనమమ్మ, చిన్ని కూనలా వందనమమ్మ, బంధుకూల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ. మన నల్లగొండ జిల్లా వాడిని అయినందుకో లేకుంటే ఆ పదాల్లో ఉన్నటువంటి ఆ పదబంధాల యొక్క బలమో తెలియదు కానీ గద్దరన్న పాట అంటే మేము చిన్నప్పటి నుంచి విన్నటువంటి పాట, టేప్ రికార్డులు పెట్టుకుని. ఎక్కువగా మీకు గద్దరన్న పాడిన పాటలో ఎక్కువగా ఇష్టమైన పాట ఏంటి? బాగా ఇష్టమైన పాట అంటే రాడికల్ మూమెంట్ లో అది రాసినటువంటి పాట ఏది అంటే, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు,
ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో కలిసినారా, సుక్కాలల్లో మీరు కలిసి సూర్యులై మొలిసినారా. ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కాలైతారా మా బిడ్డలు. కావు కావని కాకి అరిసితే తలుపు తెరిసి కూసున్నాం, ఏ కబురు తెస్తవోనని ఎదురు చూస్తూ కూసున్నాం. మీరు కాకెమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. ఊర పిచ్చుక జంటలొస్తే గూడుగట్టుకోనిస్తాం, ఆ జంట వీడిపోకుండా కంటమేమూగని పెడుతాం. ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు, ఆ గుడ్డులో నా బిడ్డలవుతారా మా బిడ్డలు. వీరులారా శూరులారా విప్లవారణ ధీరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో చేరినారా, సుక్కాలల్లో మీరు కలిసి సూర్యులయ్యి ములిసినారా. ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కాలైతారా మా బిడ్డలు. గద్దరన్న తోటి మీరు మాట్లాడుతున్న క్రమంలో ఎక్కువ కూడా మీతోటి ఏం సంభాషించేవారన్న? తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నేను గద్దరన్నతో కలిసిన కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో నన్ను అంటే ఎవరిని ఎట్లా పిలుస్తాడో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం కలిసినప్పుడల్లా అమ్మన్న, అంబటి అమ్మన్న ఎట్లున్నవే, అమ్మ బాగుందా, పిల్లలు ఎట్లున్నారు, ఇట్లా ఇవన్నీ అడిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక ధూమ్ధాంలు, నీకు నగరికల్ నుంచి చండు దాదాపు నల్లగొండ జిల్లాలో ఎక్కడ ఎంత పెద్ద ధూమ్ధాం జరిగినా అక్కడ అంబటి వెంకన్న ఉంటాడు. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఉండేలా తన వెంట ఉండేలా చూసుకుంటాడు. అట్లా ఉద్యమంలో అంటే ఎట్లా ఇంకేం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలి, మన రచనలు ఏమొస్తున్నాయి, కవిత్వం ఏమున్నది, ఇట్లా సాహిత్యం గురించి చాలా డిస్కషన్ చేస్తుండేది. ఇంకా ఆయన చివరి దశలో మళ్ళీ నేను కలిసినప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పోయి కలిసినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ఒక నిరుత్సాహంగా అంటే ఒక నిరుత్సాహం నిస్పృహ ఉన్నటువంటి విధంగా మాట్లాడండి. ఎందుకు అనంటే ఆయన రాసినటువంటి రచనలు అన్నీ కూడా అంటే ముద్రణకు నోచుకోకుండా, ముద్రించబడకుండా అవన్నీ ఉన్నాయి. అయినా కూడా అప్పటికి రాసినటువంటి ఆ పాటలు కానీ లేకుంటే కవిత్వం కానీ వ్యాసాలు కానీ ఆయన కలం నుంచి జాలువారినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చిత్తుబొత్తుగా పడి ఉన్నాయి. అవి చూసి అమ్మన్న ఏం చేసుకోవాలి నేను, ఇవన్నీ కూడా ఇవి ఏం చేయాలి, దీన్ని ఏం చేసుకోవాలి నేను, ఇవన్నీ కానీ ఆ పుస్తకాలు అంటే ఇంకా ప్రింటింగ్ కానటువంటి పుస్తకాలు అవన్నీ కూడా చూపించేది. తర్వాత 60 years ఆఫ్టర్ మై విలేజ్ ఇన్ 60 years సంథింగ్ అట్లాంటి ఒక పుస్తకము రావాల్సి ఉండే ఆయన నుంచి. అది ఆ తర్వాత ప్రింట్ చేసిందో లేదో మరి నాకు అది ఐడియా లేదు, కానీ మై విలేజ్ ఆఫ్టర్ 60 years అది అంటే 60 సంవత్సరాలు ఆ పల్లెని, ఆ తల్లిని, ఆ ఉన్న ఊరిని, కన్నపిల్లల్ని అందరినీ వదిలిపెట్టుకొని విప్లవోద్యమంలోకి వచ్చినటువంటి గద్దరన్న తన ఊరిని, తన వాళ్ళని దేవులాడుకుంటూ మళ్ళీ మై విలేజ్ ఆఫ్టర్ 60 years అనేటువంటి కోణాన్ని ఆయన ఆలోచన చేసిండు. ఆ తర్వాత మ్యూజియం ఆఫ్ ది మ్యూజిక్ అనేటువంటి దాంతోని మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జానపద విప్లవ కళాకారులని, కవులని అందరినీ ఒక దగ్గర సమీకరించి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి గద్దరన్న ఒక రకంగా చెప్పాలంటే అర్ధాంతరంగా తను చాలించి వెళ్ళిపోయిండు. ఇక తాను రాసినటువంటి కవితలు అంటే పాటలు కానీ, కవిత్వం కానీ, వ్యాసాలు కానీ ప్రతిదీ కూడా ప్రకృతితో ముడిపడి అది మళ్ళీ చివరికి విప్లవోద్యమం వైపు అంటే ప్రజలు తిరగబడితేనే, ప్రజలు కొట్లాడితేనే మనకు విప్లవం సాధ్యమైనటువంటి కాన్సెప్ట్ పనిచేసినటువంటి వాడు. అందుకే చాలా మంది ఏమంటారంటే గద్దరన్న విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిండు కదా అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటారు. నిజానికి విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిండు అని చెప్పినటువంటి వాళ్ళే ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నట్టు ఉంటారు. ప్రజాయుద్ధ నౌక అంటే ప్రజాయుద్ధం అంటే పీపుల్స్ వార్. మరి పీపుల్స్ వార్ అంటే ఆ ప్రజాయుద్ధాన్ని నడిపించే ఒక నావికుడు గద్దరన్న. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు, ప్రజల కోసమే యుద్ధం చేసిండు, ప్రజా సమస్యల మీదనే
కొట్లాడిండు. మరి అట్లా ఆయన జీవితం అంతా కూడా ప్రజలతో ముడిపడి ఉన్నది, ప్రజలతో మమేకమై నడిచినటువంటి ఒక ప్రజా గాయకుడు, మహా అద్భుతమైనటువంటి గాయకుడు గద్దరన్న. ప్రధానంగా ఒక పాట అని చెప్పలేము కానీ అన్ని పాటలు, ముఖ్యంగా సిరిమల్లె చెట్టు కింద, అది అంత విషాదంతో కూడుకున్నటువంటి పాట అయినప్పటికీ కూడా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లె ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె ఆహా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు చినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. ఇటు కాల్జేయి గడుకొని వస్తున్న కడుపులో ఈ అంటే అక్కడ దొరతో తాను ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని, తన యొక్క పేదరికాన్ని, తనకు చీరలేనితనాన్ని, తనకు రవికలేనితనాన్ని అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ లాస్ట్కు ఈ కరువు పోవాలంటే, ఈ పేదరికం పోవాలంటే, ఈ దొరల భూస్వాముల దౌర్జన్యం నశించాలంటే మనం మళ్ళీ విప్లవోద్యమం వైపు వెళ్ళాలి, కొంగు నడుముకు చుట్టాల్సిన గొడవలు పట్టాల్సినటువంటి కాన్సెప్ట్ లో ఆ పాట అంతా సాగుతూ ఉంటది. అది పల్లెల్లో చాలా ఎక్కువ అంటే టేప్ రికార్డులో పెట్టుకుని విన్నటువంటి పాట. అదేవిధంగా బావయో ఒకసారి చూసిపోవ బావయో నీ తోడుగుంట తోల్కపోవ బావయో బావయో ఒక్కసారి చూసిపో, ఇట్లాంటి పాటలన్నీ మీ చిన్నతనంలో విన్నటువంటి పాటలు. అవన్నీ కూడా పల్లెల్లో గద్దరన్న అంటే ఎట్లా ఉంటాడు, ఆయన ఒక్కసారి చూస్తే బాగుండు, ఆయన ఎక్కడ ఉంటాడు అనేటువంటి సందర్భాన్ని తలపించేటువంటి పాటలు అవన్నీ కూడా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో దగాపడ్డ తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్ రాసినటువంటి పాట. తెలంగాణమున బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకు పీసు లేదో, మాయన్నల్లారా చాకు పీసు లేదో, మాయన్నల్లారా దగా పడ్డ దగా పడ్డ మా తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా. దగాపడ్డ తెలంగాణ గురించి అయ్యాల ఒక్క పాట పాడితేనే ఈ ప్రభుత్వాలు వలసాంధ్ర పాలకులు భరించలేనటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ తర్వాత గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. ఆ తూటాన్ని 30 ఏళ్లు దాచుకొని ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు గద్దరన్న. ఆయన త్యాగానికి వెలకట్టలేనటువంటిది, ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన త్యాగము ఎప్పటికీ కూడా ఈ గడ్డ మీద చిరస్మరణీయం అని చెప్పి తెలియజేస్తా ఉంది. గద్దార్ అంబన్న అనే గద్దరన్న చనిపోయాడని తెలియగానే అంబటి వెంకన్న పరిస్థితి ఎట్లా ఉంది సార్, ఏమనిపించింది? నేను ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు వేరే ఒక చిన్న పని మీద ట్రైన్లో నెల్లూరుకి వెళ్తున్నా. నేను ఆ విషయం చూసి ఇక నేను అంటే మాటలు లేవు ఒక రకంగా చెప్పాలంటే. అనేక పాటలు కళ్ళల్లో మెదిలినాయి. ఆయనతో కలిసి నడిచినటువంటి ఆ కాలం అంతా కూడా కళ్ళల్లో మెదిలింది. అయ్యో ఈ క్షణంలో నేను అన్నని చూసుకోలేకపోతున్నాను, అన్నని అనేటువంటి బాధని వర్ణించలేనటువంటి స్థితిలోనే చిన్నతనములోనే చిందేసి ఆడి కన్న తల్లి నోటి పాటందుకుండు, చిన్నతనములోనే చిందేసి ఆడి కన్న తల్లి నోటి పాటందుకుండు, జానపదమే జీవరాగమై ఆకలి దూపను మరిసిపోయిండు, ఉద్యమాలకు పురుడు పోసేటి ఉస్మానియాలో అడుగు పెట్టిండు, మావో మార్క్సుల సిద్ధాంతంతో విప్లవోద్యమ బాట నడిసిండు, దండకారణ్యంలో సింహమై గర్జించి యుద్ధ భూమిలో పొద్దు పొడుపై కదిలిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మంటూ చినబోయిన తల్లి బాధ చెప్పిండు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మంటూ చినబోయిన తల్లి బాధ చెప్పిండు, పోరు పాటల కెరటం తానై కోటెత్తిన ఎర్ర సంద్రమయ్యిండు, పాటయ్యి ప్రజలల్లో చైతన్యమే నింపి పదమయ్యి ప్రతిమదిలో నిలిసిపోయిండు, పీడిత ప్రజల గొంతుక తానై శబ్దమై ఊరూరు చుట్టుకొచ్చిండు, బానిస బతుకింక ఎన్నాళ్ళంటూ బరిగీసి బందూకులెత్తి పట్టినా
గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో రైతు కూలీల రాజ్యం కోసం ఇల్లు పిల్లల నిడిసి వెళ్ళిపోయిండు సూర్య చంద్రుల వెన్నెల వెలుగుల విప్లవాన్నే స్వప్నించిండు గాయిదోళ్ళ గండ్రగొడ్డలై ప్రజాయుద్ధమే నడిపినోడు దగాపడ్డ ఈ తెలంగాణ గుండె సప్పుడై మోగినోడు ప్రజా తెలంగాణ లక్ష్యంగా అడుగేసి కడదాకా ప్రశ్నించే గొంతై కదిలిన గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో బుర్ర కథల విఠల్ రావు బుద్ధుని బాటలో పయనించిండు బుర్ర కథల విఠల్ రావు బుద్ధుని బాటలో పయనించిండు బుద్ధుడు పూలే అంబేద్కర్ల జ్ఞానగీతిని బోధించిండు శబ్దాన్ని సరికొత్త యుద్ధంగా మలిచి సామాజిక న్యాయం అంటూ సాగిండు వేమన పోతన రామదాసుల పాలకులనే ప్రశ్నించిండు గాయపడ్డ జనము కథనాన నిలువంగా గాయపడ్డ జనము కథనాన నిలువంగా గేయమై గుండెను దండోరేసిన గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో అంటే 2006 నుంచి దాదాపు ఆయన చనిపోయే వరకు నాకు ఆయనతో అనేక రకాలుగా అనుబంధం ఉన్నది. చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను అక్కడ అమ్మగారు కూడా అంటే విమల గారు కూడా నా దగ్గర నుండి ఎప్పుడు వచ్చినా కూడా నేనేదో అంటే పండ్లు ఫలమని తీసుకొని పోయినప్పుడు అక్కడ నేను ఆమె తీసుకొచ్చినట్టు జావా నీళ్లు అట్లాంటివి తాగి తిని వాళ్ళతో చాలా అంటే వాళ్ళ ఒక కుటుంబ సభ్యుడిలాగా ముఖ్యంగా అన్నకు ఒక సహచరుడిగా ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఆ అనుభవాన్ని అంతా కూడా కళ్ళల్లో కదిలినప్పుడు అరే గద్దరన్న ఇంకా మనకు దూరం అయిపోయిండు అంటే ఆయన చేసినటువంటి ఆ పోరాటం సుదీర్ఘ విప్లవోద్యమ పోరాటం తెలంగాణ పోరాటం అదంతా కూడా తన మాటల్లో పాటల్లో నిక్షిప్తమై ఉన్నది తప్ప ఇంకా మనం భౌతికంగా అన్నను చూడలేము కదా అనేటువంటి ఆ బాధ ఆ దుఃఖం అయితే నన్ను బాగా కదిలించింది. చివరిసారిగా ఆ గద్దారన్న తోటి చివరిసారిగా మీరు ఏం మాట్లాడారు, చివరిగా అతను మీతో ఏం చెప్పారు? అంటే మామూలుగా మీతో మాట్లాడేటప్పుడు ఎక్కువ ఏం డిస్కషన్ వస్తుందో మీ ఇద్దరి మధ్యన? ఒక రకంగా చెప్పాలంటే ఆయన చివరి దశలో నాతో మాట్లాడిన మాటలే ఆయన చివరి పాట. ఆయన చివరి దశలో నాతో మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అదే ఆయన రాసుకున్నటువంటి చివరి పాట. అది చనిపోయిన తర్వాత చాలా టీవీలలో ముఖ్యంగా RTV ఇట్లాంటి టీవీలలో అది ప్లే అయినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఆ పదాలు చూసి అరే ఇంత లోతైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని తన మీద తానే సృష్టించుకొని పోయినటువంటి గద్దరన్న మీద ఇంకా మనం ఏం పాట రాయాలి అని కూడా నేను దాదాపు సంవత్సరం దాకా ఏం పాట రాసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరవైన గొంతులో జీవమెవరు పోసెదరు, ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరవైన గొంతులో జీవమెవరు పోసెదరు, చినిగిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో, అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో, ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, అమరుల స్వప్నాల గీతమును ఆలపించెదెవ్వరు, అమరుల స్వప్నాల గీతమును ఆలపించెదెవ్వరు,
కన్న తల్లి గర్భశోకమును ఏ శిశువు తీర్చును ఆ చిత్తుబొత్తు పాటలను ఆ చిత్తుబొత్తు పాటలను ఎవరు ఏచి పేర్చెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో చేతులెత్తి శరణు వేడితే చేరదీసెదెవ్వరో చేతులెత్తి శరణు వేడితే చేరదీసెదెవ్వరో కాటికి కాల్జాపితే పాడే మోసెదెవ్వరో ఆ తుపాకులకు ఎదురు నడిసినా తూటనెవరు దాసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో జీవాక్షరాలెవరో. ముఖ్యంగా కూడా గద్దారన్న చాలా సమావేశాలు కానీ ఏదైనా టీవీ డెబిట్లలో కానీ ఏదైనా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆయనకి ఇష్టమైన పాట, గద్దారన్నకు చాలా ఇష్టమైన పాట, ఆయన ఎప్పుడు పాడుకునే పాట ఏంటన్నా అది ఒకసారి మీకు ఉంటుందారా? గద్దరన్న తల్లికి ఒక పాట ఇష్టం ఉన్నది. అదేంటనంటే గద్దరన్న ఎన్ని పాటలు రాసినా ఎన్ని ప్రదర్శనలు చేసినా ఆయన విప్లవోద్యమం నుంచి దళిత ఉద్యమాల వరకు కారం చేడు చుండూరు మీద దళిత పులులమ్మ ఇట్లాంటి ఎన్ని పాటలు రాసినా కూడా ఈయనకొచ్చే ఆవులారా ఎర్రావులారో శ్రీరామ రామచంద్రుడా మీరందరొస్తున్నారు నా కొడుకు ఏడో శ్రీరామ రామచంద్రుడు. ఎప్పుడు గద్దరన్న వాళ్ళ అమ్మ ఎప్పుడు అడిగినా ఈ పాట పాడాల్సిందే, ఆమె ఎప్పుడు ఈ పాట పాడించుకున్నది. అట్లనే గద్దరన్న కూడా సూర్యం అంటే సూర్యకిరణ్, చంద్రకిరణ్, వెన్నెల అంటే సూర్యుడు చంద్రుడు వెన్నెల అంటే విప్లవోద్యమం. ఆ విప్లవోద్యమాన్ని సృష్టించినటువంటి పేర్లు వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నాడు ఆయన. ఆయన కవిత్వం లాగా రాసుకున్నటువంటి మాటల్లో అలా తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు ఆకాశంలో చూసినప్పుడు సూర్యుడు చంద్రుడు వెన్నెల కనిపిస్తారు అని రాసుకున్నాడు. అంటే ఆయన ఎట్లాంటి సమాజాన్ని కలగన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు అది 2-3 మాటల్లో మనకు అర్థమవుతుంది. తర్వాత దగాపడ్డ తెలంగాణ సభ తర్వాత గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత రాయించినటువంటి ముఖ్యంగా జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సారు అన్న మీలాంటి ఒక ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా కవి, మహా గాయకులైనటువంటి మీరు ఈ సందర్భంలో బయటికి రాకపోతే బాగుండదని చెప్పి ఆయనతో రాయించినటువంటి పాట అమ్మా తెలంగాణ మా పాట. గద్దరన్న దాన్ని ఎంత ప్రాణం పెట్టి పాడిందంటే ఆ రికార్డింగ్ లో కానీ లేకపోతే ప్రతి వేదిక మీద ఎక్కడైనా సరే ఆయన చాలా అంటే మనస్ఫూర్తిగా మొత్తం మర్చిపోయి తనను తాను మైమరిచిపోయి పాడుకున్నటువంటి పాట అమ్మా తెలంగాణమా. అది కోట్లాది ప్రజల్ని కదిలించినటువంటి పాట. ఎంతో మంది కవులు రచయితల్ని వాళ్ళ కళలకు పదును పెట్టి పాటలు రాయించినటువంటి పాట. నాలాంటి వాళ్ళకు ప్రేరణ కలిగించినటువంటి పాట అమ్మా తెలంగాణమ్మ పాట. ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటుక, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదా తెలంగాణము ముండమూసినట్లెందుకుంది అమ్మా తెలంగాణమా
ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పొద్దుగల్లానే నిద్దురలేపే బాల సంతల శంఖం చూడు తంబూర బుర్రల తందాన తానని బల్మూరి కొండయ్య బుర్ర కథిను దే అల్లాకే నామంటూ పక్కీరు సాబుల దీవెన దేకో వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు దిల్లెం బల్లెం డిండి మనగా గొల్ల కురుమా ఒగ్గు కదమ్మో దెడ్డెన్ కాదెన్ దద్దెన్ కాదెన్ డప్పు మీద దరువులు చూడు తీను మారు దెబ్బ చూడమ్మో తీరొక్క దరువు చూడమ్మో తీను మారు దెబ్బ చూడమ్మో తీరొక్క దరువు చూడమ్మో ఆటపాటల పల్లోయమ్మా ఆటపాటల పల్లోయమ్మ నోటి మాట రాని తల్లోయమ్మ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మ నీ ప్రేమ నీదమ్మో అమ్మ నీకు వందనాలమ్మో కమ్మ నీ ప్రేమ నీదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్ర గొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మ నీ ప్రేమ నీదమ్మో అమ్మ నీకు వందనాలమ్మో కమ్మ నీ ప్రేమ నీదమ్మో గద్దరన్నకు నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ప్రజలన్నా కవులు గాయకులన్నా కూడా చాలా ఇష్టము చాలా ప్రేమ అని కూడా తెలుస్తుందన్న ఏంటన్నా అంత నల్గొండ జిల్లా మీద అంత అన్నకు ఉన్న ఆప్యాయత ఆ ప్రేమ విప్లవోద్యమంలో ఆయనకు కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఆయనతో నడిచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తనతో ర్యాలీ అయినటువంటి వాళ్ళు ఎక్కువగా నల్లగొండ జిల్లా నుంచి ఉన్నారు. తర్వాత నల్లగొండ జిల్లా ముఖ్యంగా తెలంగాణ మొత్తం ప్రేమ కలిగినటువంటి ప్రాంతం తెలంగాణ, అందులో నల్లగొండ జిల్లా ఇంకా ప్రత్యేకమైనది. తనని హక్కున చేర్చుకున్నటువంటిది, ముఖ్యంగా తన మీద కాల్పులు జరిగినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా, తనని కాపాడుకున్నటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నది. కాబట్టి నల్లగొండ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నది. ముఖ్యంగా స్వర్ణక్క లాంటి వాళ్ళు ఈ చేసినటువంటి త్యాగము, ఆయన రాసినటువంటి పాటలు, ఆయన ఫీల్ అయినటువంటి ఆ విధానం, అదంతా కూడా చూసినప్పుడు నల్లగొండ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందనేది మనకు అర్థమవుతుంది. చివరిసారిగా ఆ గద్దరన్న మన దగ్గర నుంచి దూరమై కూడా 3 సంవత్సరాలు కాబోతుంది. ఒక కవి గాయకుడిగా అంబటి వెంకన్న ఎట్లాంటి నివాళులు అర్పిస్తున్నారు? కన్నీటి నివాళులు ఈ పాట రూపంలో, ఏ పాట దూరంతో గద్దరన్నకు నివాళి, ఏ పాటతోటి ఇచ్చినా కూడా మనం వెలకట్టలేనిది ఏ పాటతోటి మీరు ముగిస్తున్నారు? గద్దరన్న గురించి అనేక పాటలు, ఆయన రాసుకున్నటువంటి పాటలే. ఆయనకు నివాళులు అర్పించినా, ఆయనకు అంటే మనం మన అంటే ఏ రకంగా మనం స్పందించినా కూడా ప్రకృతితో మమేకమైనటువంటి వాడు గద్దరన్న. తన పాటల్లో ఎక్కడ చూసినా అడుగడుగునా కూడా ప్రకృతిని, పల్లె సౌందర్యాన్ని తీసుకొని దాన్ని విప్లవోద్యమం వైపు మలచగలడు, దాన్ని తెలంగాణ ఉద్యమం వైపు మలచగలడు. ఎటంటే అటు దాన్ని ఆ పద గాంభీర్యాన్ని ప్రదర్శించగల శక్తి గద్దరన్నకున్నది. ఆయనకు వరిసేలు అడిగినాయి గద్దరన్నయాడుండాని, అయ్యాల రైతన్నయాడుండని రాసుకున్నాడు. అదే పాట, వరి చేలు అడిగినాయి గద్దరన్నయాడుండాని, పత్తి సేలు అడిగినాయి గద్దరన్నయాడుండాని, పదమయ్యి వచ్చి పోతాడు మా గద్దరన్న, మాకు పాటయ్యి వచ్చి పోతాడు మా గద్దరన్న, పల్లె తల్లి అడిగినాది గద్దరన్నయాడుండాని, పట్నామూలు అడిగినారు గద్దరన్నయాడుండాని, ప్రజల గొంతు కయ్యి వస్తావు మా గద్దరన్న, ప్రజాపాట వయ్యి వస్తావు మా గద్దరన్న,
ఊరు వాడ అడిగినాది గద్దారన్న ఎడా ఉండని ఉప్పేనయ్యి పాడినోడు ఒక్కసారిగా నారాడని పల్లె పల్లె అడుగుతున్నాడు మా గద్దారన్న ఎడుండాని ప్రతి మనిషి అడుగుతున్నాడు మా గద్దారన్న ఎడుండాని పొడుస్తున్న పొద్దు నీదను మా గద్దారన్న ఉన్నాడాని ఎగిరేటి జెండాలోన రెపరెపలే గద్దారన్న. జోహార్ గద్దరన్న, జోహార్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. రైట్, మొత్తం కూడా అది నల్గొండ ప్రముఖ కవి గాయకుడు అంబటి వెంకన్న తోటి ఇంతసేపు మనం ముచ్చట చేసినటువంటి పరిస్థితి. గద్దారన్న తోటి అతనుకున్న ఆప్యాయత, ఆయనకున్న అనుమానం కూడా గుర్తు చేసుకుంటూ కూడా పాటల రూపంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. అదిగో అది ఆ చుక్క, విప్లవోద్యమాలకు ప్రజా ఉద్యమాలకు దారి చూపించిన చుక్క. ఆ చుక్క వీరులారా శూరులారా విప్లవారణ ధీరులారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో చేరినారా. సుక్కలల్లో మీరు చేరి సూర్యులయ్యి మొలిసినారా. ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలైతారా మా బిడ్డలు. వందనమో వందనమమ్మా నా చెల్లేల స్వర్ణమ్మ. వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ. చేను శెలకల వందనమమ్మ, చెమట సుక్కల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, చిన్ని కూనల వందనమమ్మ. బంధుకూల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ. బక్క రైతుల వందనమే మా చెల్లేల స్వర్ణమ్మ. వరి చేలు అడిగినాయి నీళ్ళు దాపెరైతేడాని. పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లే రైతేడాని. మడి చేలు అడిగినాయను మా అన్న రైతు రాడేడాని. పత్తి సేలు అడిగినాయను నెత్తురు జల్లే రైతేడాని. వరి చేలు అడిగినాయి నీళ్ళు దాపె రైతేడాని. వరి చేలు అడిగినాయి నీళ్ళు దాపె రైతేడాని. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో. అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో. ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలివి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. పొద్దుడిరుగుడుపు పొద్దులు ముద్దాడే తొలి పొద్దులు ముద్దాడే. అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చివురాకుల ముద్దాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే ఆడ నెమలిని ముద్దాడే. పాడి పాడి మూగబోయిన గొంతులు ముద్దాడే కోయిల గొంతులు ముద్దాడే. సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే. సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే. నింగి సుక్కల ముద్దాడే. తల్లి ఏరు పారుతున్న పిల్లను ముద్దాడే పిల్ల ఏరులు ముద్దాడే. యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే. ఉరిగిన వీరుణ్ణి ఊరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే. ఓలే ఓలే ఓలే
తల్లికి దండాలు మా అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు మా కొండల వెంట కోనల వెంట గోదారమ్మ పరుగులు కొండల వెంట కోనల వెంట గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు విరుగుతూ అయ్యారంగా తెలుగంగమ్మ ఉరకలు చూడు కట్ల పాము కట్లు చూడు రేల 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 రేలా ఏటిలు ఊట చూడు రేల 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 రే అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ చెమట సుక్కల వందనమమ్మ చేను చెలకల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ చిన్ని కూనల వందనమమ్మ బంధుకూల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండరా కారం పొడిలో కళ్ళ నందుకొని రజాకార్లపై రణం చేసిన నల్లగొండరా ఎర్ర జెండరా నువ్వు నల్గొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ చిలకమ్మ తిలకమువే నా చెల్లెల స్వర్ణమ్మ పాల పిట్టెల వందనమమ్మ చేను చెలకల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ చిన్ని కూనల వందనమమ్మ బంధుకూల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండరా కారం పొడిలో కళ్ళ నందుకొని రజాకార్లపై రణం చేసిన నల్లగొండరా ఎర్ర జెండరా నువ్వు నల్గొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ చిలకమ్మ తిలకమువే నా చెల్లెల స్వర్ణమ్మ పాల పిట్టెల వందనమమ్మ చేను చెలకల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ చిన్ని కూనల వందనమమ్మ బంధుకూల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ